హైదరాబాద్ రాయదుర్గంలో అదనపు కట్నం వేధింపులకు బలైపోయింది నవవధువు. భర్త అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది దేవిక. ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణం తీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన 2 నెలలకే భార్యని వేధించడం మొదలుపెట్టాడు. మొదట నువ్వుంటే చాలు అన్నవాడే ఆ తర్వాత కట్నం కావాలంటూ టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. 7 నెలల క్రితం పరిచయమైన శరత్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది దేవిక. 7 కుటుంబాల అంగీకారంతో గోవాలో గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. నిన్న ఉదయం ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది దేవిక. అయితే దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. అదనపు కట్నం కోసం తన కూతురిని భర్త శరత్ వేధించేవాడని చెప్తోంది. దేవికని కొట్టి చంపేసి ఫ్యాన్ కి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. కూతురు దేవిక మృతిని జీర్ణించుకోలేక గుక్కపట్టి ఏడుస్తోంది ఆమె తల్లి రామలక్ష్మి. దేవిక తల్లి రామలక్ష్మి ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత మృతి చెందింది. అయితే ఆ వివాహిత మృతికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆమె కుటుంబ సభ్యులు. దేవిక, శరత్ ఇద్దరు కూడా 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత గోవాలో కూడా వీళ్ళ వివాహం చాలా ఘనంగా జరిపించారు. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య పరస్పరంగా గొడవలు రావడంతో పాటుగా కట్నానికి సంబంధించి కూడా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ విషయాలన్నింటినీ కూడా కుటుంబ సభ్యులకు తెలియజేసినటువంటి దేవిక తాను అనుమానాస్పదంగా మృతి చెందిందంటూ కూడా ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు దేవిక తల్లి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. అమ్మ, అసలు ఏం జరిగింది? దేవిక, శరత్ ఇద్దరు అసలు ఏ రకంగా కలిశారు? ఫస్ట్ ఏ విధంగా పరిచయము, ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకి? పరిచయం ఎక్కడ అనేది నాకు అంత ఐడియా లేదు మేడం. దేవిక ఇక్కడ లైటెక్ సిటీలో చేస్తుంది మేడం. పీజీ చదివింది ఆమె. వాడు ఐటీ చేసిండు. పక్కల కంపెనీలో చేసి ఎట్లా పరిచయం అయిందో తెలియదు. ఒకరోజు ఇంటికి తీసుకొని వచ్చిండు. అందరు కలిసి తెచ్చి పాపని చేసుకుంటాము మేమిద్దరం ఇద్దరు ఇష్టపడ్డాను పాపని అని వాళ్ళ చెల్లి, వాళ్ళ బావ, వాళ్ళ తండ్రి వచ్చి సరే ఇస్తా అని చెప్పి ఓకే అనుకున్నాం. 20 రోజుల్లో వాళ్ళు గోవాలో మ్యారేజ్ చేసుకుంటే కూడా పోయినాం మేడం. 10 మంది అట్లా పోయినాం. ఇక్కడికి వచ్చినాక రిఫ్లెక్షన్ పెద్దగా చేసినాము పటాంజలిలో. చేసినాక అడిగినంత ఎవరు ఇచ్చిన తల్లి నా అమ్మని పంపించలేదు. కొట్టిండు మేడం, చాలా కొట్టిండు. ఆదివారం ఫోన్ చేసిన మేడం, రోజు చేస్తుంది. గుడ్ మార్నింగ్ మమ్మీ తిన్నవా అని పొద్దున అడుగుతుంది. నైట్ గుడ్ నైట్ మమ్మీ పండుకున్నావా అని చేస్తుంది. ఆమె మృతికి కారణం మీరేమనుకుంటున్నారు? చెప్పలేదు మేడం. ఆ రోజు 2 నెలల కింద క్రితం చెప్పింది. నేను రోజు అడిగిన మళ్ళీ మన గొడవ పెట్టుకున్నారా పెట్ట అట్లనే ఆలోచిస్తావా మమ్మీ, అదే మనసులో పెట్టుకున్నావా మమ్మీ, అది తీసేయి మమ్మీ అయిపోయింది, ఆ 2 నెలల కిందనే అయిపోయింది అన్నది. కానీ ఆ సండే రోజు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ భర్త రాంగ్గా మాట్లాడిండు. ఏమైనా చేరదు మాట్లాడతలేవు ఏం నాన్న అంటే ఏంలే ఊరికేనే మాట్లాడతలే. చెప్పు బేట ఏమని అనుకున్నారా చెప్పు. ఏంలే దేవికకి ఇస్తున్నా మాట్లాడుకో పాపకి ఇచ్చేసాడు. ఎప్పటి నుంచి వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి? ఈ గొడవల్లో తను మీకేమైనా చెప్పుకుందా? చెప్పుకోలేదు మేడం. ఆ 2 నెలల కిందనే చెప్పింది మేడం. చిన్న గొడవలు సర్దుకుంటాయి మమ్మీ, తిట్టిండు, ఇద్దరం కొట్లాడడం, గొడవలు పడ్డం, అరుచుకున్నాము, ఉండలేకపోయినాం వాళ్ళ ఇంటికాడ.